యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలు. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గమేలాగు తెలియునని ఆయన్నడుగ్గా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తన పరిచర్య అంతంలో యేసు శిష్యుల యొక్క కన్నులను ఇంకా తెరచుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. తండ్రిని మాకు కనబరచుము అని ముందుగా ఫిలిప్పు విన్నపం చేశాడు. వారు తండ్రిని చూడలేదని యేసు ఆశ్చర్యపడ్డాడు. యేసు మీద తన కన్నులను ఉంచినవాడు యేసు సంపూర్ణతను చూస్తూ ఆయన ప్రభావము ప్రపంచమును నింపుటను చూస్తాడు. యేసునందు విశ్వాసముంచువాడు ఎక్కువగా ఎదుగుచుండును. నేను వెళ్ళుచున్న మార్గము మీకు తెలియను అని ముందుగా యేసు 4వ వచనంలో చెప్పాడు. ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియను అని తోమా అన్నాడు. నేనే మార్గమును అని యేసు చెప్పాడు. అవును, మన యవనములో మనకు యేసే మార్గం. యేసు 12 సంవత్సరముల వయసులో ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన్ను దేవుని ఆలయానికి తీసుకుని వెళ్ళారు. ఆయన అక్కడ లేఖనములను నేర్చుకొనుచున్నాడు. ఆయన తల్లిదండ్రులు ఇంటికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు గాని ఆయన ఇంకా లేఖనములను నేర్చుకొనుటలో నిమగ్నమయ్యాడు. మన యవన కాలంలో లేఖనములను నేర్చుకొనుట మనము ఆసక్తితో చేయవలసి ఉన్నాము. యేసే మార్గము. తన పరిచర్య ప్రారంభంలో గలిలయలోని కానాలో ఒక వివాహ విందులో వచ్చిన ఒక అత్యవసరతను ఆయన తీర్చాడు. ఒక క్రొత్త ఓడ నిర్మించబడక ముందు అలాంటి ఒక చిన్న ఓడను చేసి నడిపిస్తారు. అదేవిధంగా ఆయన గొప్ప దేవుడయుండి రక్తమాంసములకు తను తాను పరిమితం చేసుకుని వాక్యానుసారంగా నడిచాడు. యేసు తన తల్లిదండ్రులను ప్రేమించాడు. అదేవిధంగా వారితో స్పష్టముగా దీనత్వముతో మాట్లాడాడు. ఆయన వారితో ప్రయాణమును ప్రారంభించకపోవుట వలన వారు విచారముతో ఆయన కొరకు వెతకవలసి వచ్చింది. ఆయన దేవుని నుండి వచ్చిన సందేశాన్ని వారికిచ్చాడు. ఎందుకు తన కొరకు వెదికారు అని అడిగాడు. తన తండ్రి పని మీద తాను ఉండవలసి ఉన్నానని మీకు తెలీదా అన్నాడు. మరియా యేసు పాదములకు నూనె రాసినప్పుడు యూదా దానికి ఇష్టపడలేదు. అది అమ్మబడి పేదలకు సహాయం చేయటం మంచిదని అతడు భావించాడు. అయితే దాన్ని యేసు సమర్థించలేదు. యూదాలో పేదల కొరకైన ప్రేమను ఆయన చూడలేదు. కొంతమందిని ఆదర్శవాదులు అంటారు. వారు వారిని నీతిమంతులుగా చూపుటకు ప్రయత్నించుంటారు. వారు పవిత్రమైన పదాలను ఉపయోగిస్తుంటారు గాని వారు బోధించు దాన్ని అనుసరించుటకు వారి చిన్న వ్రేలిని కూడా ఎత్తరు. ఒక యోగ్యుడైన వ్యక్తికి ఒక మంచి విషయము చేయబడినప్పుడు ఒక తప్పైన వివాదమును ఎవరు తీసుకొని రాకూడదు. పేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు అని యేసు చెప్పాడు. యూదా పట్ల యేసు ఎంత దయ కలిగి ఉన్నాడు. అతన్ని శిష్యులకు బహిరంగంగా చూపలేదు. జరుగుచున్న దాన్ని పేతురునకు తెలిసి ఉన్నట్లయితే అతడు వెంటనే ఖడ్గమును ఉపయోగించి ఉండేవాడు. యేసు మార్గముగా ఉన్నాడు. ఆయన సిలువకు తను తాను అప్పగించుకున్నాడు. ఏలియా వలె అగ్నిని క్రిందకు రప్పించి తనను సిలువ వేయుచు హింసించువారు చనిపోవునంతగా కాల్చబడుటకు ఆయన శక్తి కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఆ విధంగా ప్రతీకారం చేయలేదు. ఆయనే మార్గంగా ఉన్నాడు. తనకు సేవ చేయుటకు 1000 మంది మనుషులను కలిగి ఉన్నవాడు గొప్పవాడు కాదని యేసు చెప్పాడు. అయితే ఒక 1000 మంది మనుషులకు సేవ చేయవాడు గొప్పవాడు మరియు ఒక నాయకునిగా ఉండుటకు తగినవాడు. నీవెంతమందికి సేవ చేయగలవు? యేసు యొక్క ప్రతి వాక్యము మనకు జీవము. ఆయనే జీవము, నిజమైన జీవము. యేసే సత్యము అని అంగీకరించువాడు దేవుని సంతోషపరిచే జీవితమును మరియు మనుషులకు మేలు చేయు జీవితమును జీవించుటకు ఆచరణ యోగ్యమైన మరియు అవసరమైన సత్యాన్ని పొందుకుంటాడు.